నేటి పునీతులు పునీత పెన్నా ఫోర్ట్ రేమండ్ గారు. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. మంగళవారం, జనవరి 7, 2025. మొదటి పఠనం పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. ప్రియులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది, కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగినవాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు, కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను: మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమయన ఇట్టిది. ఇది ప్రభువు వాక్కు.